దేవుడికి కలుగుతున్న కొద్ది సమయం దేవుని మాట ధ్యానిస్తున్నాం. తర్వాత కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో చదువుతున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాం. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకున్నది. ప్రార్థన చేస్తున్నాను. మహాగణంలో పరిశుద్ధుడా నేను ఆశలు చెల్లిస్తున్నాను. నేను చూసుకోండి. మా అందరితో మాట్లాడిన నామాన్ని తెచ్చుకున్నాను. మీ యొక్క ఆత్మీయ సత్యాన్ని మమ్మల్ని గ్రహించడానికి మా హృదయాలను వేస్తున్నాము. దేవుడు బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి పౌలు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. పౌలును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన సౌలుగా ఉన్నప్పుడు మరి దేవుని బిడ్డలను ఎంతగానో హింసించాడు. హింసకుడు దూషకుడుగా ఉన్నాడు, హానికరుడుగా ఉన్నాడు, దేవుని సంఘానికి ఎంతో విరోధిగా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే యేసయ్య తనను దర్శించాడో మరి ఆ పాపి కాస్త మరి మార్పు చెంది తన మరి కన్నులకున్న ఆ గర్వం అనే ఆ పొరలు మరి తొలగిపోయి సత్యాన్ని తెలుసుకొని మరి నిజమైన దేవుడు మన ప్రభు అయిన యేసు వారి అని మరి ప్రకటించడం ప్రారంభించాడు. ఆయన చెబుతూ ఉన్నాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న రీతిగా మీరును నన్ను పోలి నడుచుకోనండి అంటున్నాను. చూడండి, విశ్వాసులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం ఎవరిని పోలి నడుచుకోవాలంట? క్రీస్తును పోలి నడుచుకోవాలి. ఎందుకంటే క్రీస్తే మనకు మాదిరి అయి ఉన్నాడు. ఆయన ఈ లోకంలో ఏ విధంగా అయితే నడుచుకున్నాడు వాక్యం సెలవిస్తూ ఉన్నది కదా, నన్ను వెంబడించగోరువాడు తన సిలువనెత్తుకొని తన్ను తాను తగ్గించుకొని నన్ను వెంబడించవలేను అని యేసయ్య పలికారు. యేసయ్య ఏ విధంగా అయితే తను తాను తగ్గించుకొని తండ్రి చిత్తానికి మరి తనను అప్పచెప్పుకొని మరి తండ్రి చిత్తం ఏదైతే ఉందో దాన్ని పరిపూర్ణంగా ఈ లోకంలో నెరవేర్చి మరలా తిరిగి తండ్రి వద్దకు వెళ్ళారో, మనందరి పట్ల కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది, చిత్తం ఉన్నది. ఆ చిత్తాన్ని మనము తెలుసుకొని ఆ చిత్తాన్ని మరి జరిగించాలంటే మరి యేసయ్యకు మనం అందరం కూడా విధేయత చూపే వారంగా ఉండాలి. యేసయ్య మాటకు మనం విధేయత చూపాలి. ఇక్కడ పౌలు గారైతే యేసయ్య దర్శించిన వెంటనే విధేయత చూపించాడు. సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటే, ప్రభువా అని చెప్పి మరి అక్కడే మరి అడగడం జరిగింది. అలాగే వెంటనే మరి బాప్తీసం తీసుకున్నాడు. అక్కడి నుంచి తన పరిచర్యను కొత్తగా ప్రారంభించాడు. మరి క్రీస్తు కొరకు హింసలు అనుభవించడానికి, క్రీస్తు కొరకు హతసాక్షిగా అవడానికి కూడా మరి వెనుతిరగలేదు. ఆ పౌలు ఆసియా ఖండం అంతా కూడా సువార్తను ప్రకటించాడు. అన్ని జనులకు వెలుగుగా ఉన్నాడు. మరి
చూడండి, మనం కూడా మరి యేసయ్యలాగా ఈ లోకంలో యేసయ్య మనకు చెప్పాడు కదా, నేను వెలుగై ఉన్నాను, మీరు కూడా వెలుగు సంబంధులు, మీరు చీకటి సంబంధులు కాదు, మీరు ఈ లోకం సంబంధం కాదు అని యేసయ్య పలికారు. మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అంటున్నారు. వెలుగు సంబంధులు మరి వెలుగైన ఆ యేసయ్యను పోలి మాత్రమే నడుచుకునే వారిగా ఉండాలి. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదువుతున్నాం. లూకా సువార్త 9:23. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. చూసారా యేసయ్య పలికిన మాట? చూసారా? ప్రతి దినం అంటండి, తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడిపోవాలను. ఒకానొక సమయంలో యేసయ్య దగ్గరకు ఒక మరి యవ్వన ధనవంతుడు వచ్చాడు. అయ్యా, నేను నిత్య జీవం పొందాలని అనుకుంటున్నానయ్యా, ఏం చేయాలి బోధకుడా అని చెప్పి యేసయ్యని అడగడం జరిగింది. యవ్వన ధనవంతుడు, బోధకుడా, నేను నిత్య జీవం పొందాలనుకుంటున్నాను, ఏం చేయాలి అని యేసయ్యని అడిగినప్పుడు యేసయ్య అన్నాడు కదా, మోషే మీకు ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా, ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నింటినీ పాటించు అని చెప్పినప్పుడు ఆ యవ్వన ధర్మంతుడు ఏం చెప్పాడంటే, అయ్యా, ఇవి చిన్నప్పటి నుంచి నేను పాటిస్తూనే ఉన్నాను, చిన్ననాటి నుంచి కూడా నేను పాటిస్తూనే ఉన్నాను. యేసయ్యకి చెప్తున్నాడు ఆ యవ్వన ధర్మంతుడు. అంటే ఆయన ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఉన్నాడు. అయితే అయ్యా, నీకు ఒకటి కొద్దుగా ఉన్నది, నువ్వు మిగులు ఆస్తి గలవాడు కనుక నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు అని యేసయ్య పలుకుతే, ఆయన ఆస్తి గలవాడు కనుక మరి మొహం చిన్నపుచ్చుకొని మరి వెళ్ళిపోయినట్లు మనం అక్కడ వాక్యంలో చూస్తాం. చూడండి ప్రియులారా, మరి ఆ యవ్వన ధనవంతుడు వచ్చాడు కానీ నిత్య జీవం పొందాలని ఆశ కలిగి ఉన్నాడు, కానీ యేసయ్యని వెంబడించడానికి ఇష్టపడలేదు. మరి తనను తాను తగ్గించుకొని తను ఉపేక్షించుకొని తన శరీరం ఎత్తుకొని నడవడానికి అతను ఇష్టపడలేదు. తద్వారా ఆయన ఏం కోల్పోయాడంటే ఆ నిత్య రాజ్యాన్ని, యుగ యుగాలు యేసయ్యతో ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని కోల్పోయాడు. మరి యేసయ్య చెప్పారు కదా, మొదటగా దేవుడిని ప్రేమించాలి, రెండవది వచ్చేసి నీ పొరుగు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. వీటిలోనే ధర్మశాస్త్రం అంతా కూడా మరి పరిపూర్ణంగా ఉన్నదని చెప్పి మరి యేసయ్య సెలవిచ్చారు. అయితే ఆజ్ఞలు ఒక్క విషయంలో తప్పిపోయినప్పటికీ మనము ఆజ్ఞలన్నింటిలో తప్పిపోయినట్లని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఒక్క ఆజ్ఞలో తప్పిపోయినప్పుడు అన్నింటిలో కూడా తప్పిపోతామని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆ యవ్వన ధనవంతుడైతే యేసయ్యని వెంబడించడానికి ఇష్టపడలేదు, కానీ మరి ఆ నిత్య రాజ్యాన్ని కోల్పోయాడు. మరి పౌలైతే చూడండి, తనకి ఎంతో అధికారం ఉన్నది. మొదటిగా అధికారం కలిగి మరి యేసయ్యను గురించి ప్రకటిస్తూ ఉన్న వారిని హింసిస్తూ ఉన్నాడు. అంటే ఎంతో అధికారం ఉంది, అండదండలు ఉన్నాయి, ఎంతో ధనం ఉన్నది ఆ సమయంలో. అయినప్పటికీ మరి యేసయ్య ఎప్పుడైతే తనను దర్శించాడో, నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అడిగి తనను మరి సత్యాన్ని బయలుపరిచాడో, వెంటనే యేసయ్యకు మరి తనను అప్పచెప్పుకొని ఆయన మరి తన సిలువను ఎత్తుకొని నడవడం ప్రారంభించాడు. చూడండి, ఇక్కడ పౌలు
పౌలైతే మరి క్రీస్తు కొరకు హింసలు అనుభవించడానికి, నిందలు అనుభవించడానికి, శ్రమలు అనుభవించడానికి ఎంతగానో ఇష్టపడ్డాడు. మరి యవ్వన ధనవంతుడైతే మరి మొహం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. కానీ మరి పౌలు మరి చెప్తాడు కదా, క్రీస్తు కొరకైన నింద ఎంతో గొప్పదని మరి సెలవిస్తూ ఉన్నాడు. ఎంతో మరి శ్రమలు, ఎన్నో బాధలు, మరి కొరడా దెబ్బలు తిన్నాడు, జైల్లో మరి వేశాడు. అయినప్పటికీ మరి ఎక్కడ కూడా తను వెనుదిరగలేదండి. క్రీస్తు కొరకు శ్రమను అనుభవించడానికే మరి పౌలు ఇష్టపడ్డాడు. ఒకనొక సమయంలో అయితే స్టెఫనును చంపే సమయంలో మరి రాళ్ళు రువ్వుతూ ఉంటే ఆ వస్త్రాలు పట్టుకొని అక్కడే నిలబడి ఉన్నాడు. కానీ అయితే సౌలు పౌలుగా మారిన తర్వాత చూడండి, తన శరీరాన్ని మరి నలగొట్టుకోవడానికి కూడా ఇష్టపడ్డానని చెప్తూ ఉంటాడు. వాక్యంలో మరి చెప్తున్నాడు, నా శరీరాన్ని నలగొట్టుకోవడానికి కూడా నేను ఇష్టపడ్డాను. ఎందుకంటే మరి క్రీస్తును పోలి నడుచుకోవడానికి, క్రీస్తు ఏ విధంగా అయితే ఈ లోకంలో శ్రమను అనుభవించాడో, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో, మరి అదే పద్ధతిని మరి పౌలు ఇక్కడ మరి ఆయనే మాదిరిగా తీసుకొని నడిచినట్లు మనం వాక్యంలో చూస్తాం. అలాగే అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 15-16 వచనాలు చదువుతున్నాం. అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 15-16 వచనాలు. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము ధరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. చూసారా, ఇక్కడ యేసయ్య మరి తన శిష్యులతో చెప్తూ ఉన్నాడు, నువ్వు వెళ్ళు. ఆయన అంతకుముందు అయితే, అయ్యా నేను ఆయన గురించి తెలుసు ప్రభువా, ఆయన ఎంతోమందిని దైవజనులందరినీ హింసించాడు, మమ్మల్ని కూడా చంపడానికి మరి అధికారం కలిగి ఇక్కడికి వస్తూ ఉన్నాడంటే మరి యేసయ్య సెలవిస్తూ ఉన్నాడు, నువ్వు వెళ్ళు. ఆయన రాజుల ఎదుటను, అధికారుల ఎదుటను నా నామము భరించడానికి నేను ఏర్పాటు చేసుకున్నా అని చెప్పినప్పుడు మరి వెళ్ళి మరి ఆయనకు ప్రార్థన చేసి ఆయనకు బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7, 8, 9 వచనాలు ఒకసారి చదువుకుందాం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. చూసారా, ఇక్కడ ఏం చెప్తున్నాడు, మరి ఏవేవి మరి ఘనంగా ఉన్న వాటిలన్నిటికీ కూడా మరి గంటతో సమానంగా ఎంచుకున్నానని చెప్తా ఉన్నాడు. నష్టంగా, అసలు వాటిలన్నిటిని కూడా నష్టంగా ఎంచుకున్నాను క్రీస్తు కొరకు అంటున్నాడు. అలాగే 10, 11 వచనాలు కూడా ఒకసారి చదువుతున్నాం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడునకుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చూసారా, ఇక్కడ 10, 11 వచనాలు ఏం చెప్తున్నాడు, ఆయనతో పాటు శ్రమానుభవంలో
పాలి భాగస్తులుగా ఉండడానికి సమస్తాన్ని కూడా కంటగా ఎంచుకున్నాను. చూడండి, క్రీస్తు కొరకైనా నిందను అనుభవించడానికైనా, మరి క్రీస్తు లాగా శ్రమను అనుభవించడానికి కూడా సమస్తాన్ని కూడా కంటతో సమానం ఎంచుకుని, లోకంలో ఉన్న వాటి అన్నిటిని కూడా కంటతో సమానంగా ఎంచుకున్నాను. ఇది ఎంత గొప్ప సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు పౌలు. ఈనాటి మరి విశ్వాసులందరికీ మాదిరిగా ఉన్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి అని చెప్తూ ఉన్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నాను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12 నుంచి 14 చదువుతుంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12 నుంచి 14 కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించచ్చు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్తాము. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయడము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వఫలము అర్పించడము. ఇక్కడ యేసయ్య గురించి మరి చెప్పబడింది. మనందరం కూడా స్తోత్రము చెల్లించే వారంగా ఉండాలి. జిహ్వ ఫలాలంటే ఆయన్ను స్తుతించే వారంగా ఉండాలని వాక్యం చదివిస్తుంది. ఎందుకంటే ఆయన మరి వెలుపట మరి ఆయన శాపంగా మార్చబడ్డాడు. మనం చేసిన పాపాల నిమిత్తము ఆయన ఒక మరి పాపిగా మరి శాపంగా మార్చబడి ఆ సిలువలో మనం చిందించవలసిన మనం అనుభవించవలసిన మరి ఆ శిక్షనంతటను యేసయ్య తన మీద వేసుకొని చివరి రక్త బిందు వరకు మన కొరికే దారిపోసి మనకు విడుదలను అనుగ్రహించాడు. అయితే మనము క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే ఆయన ప్రేమను కలిగి లోకంలో జీవించాలి. మనము రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా, ఆయన స్వరక్తం ఇచ్చి కొనబడిన ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు ప్రేమను కలిగి లోకంలో జీవించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించి, అంటే మనతో ఇంకా నశించిపోయే వారు ఎందరో ఉన్నారు. మన పక్కన కానీ, మన కుటుంబ ఈకులు, అలాగే మన బంధువులు, అలాగే మనం వెళ్ళే ప్రతి స్థలంలో కూడా అనేక మంది ఉన్నారు. వారందరికీ క్రీస్తుని కూర్చున్న క్రీస్తు యొక్క మరి ఆ త్యాగాన్ని మనము తెలియపరిచేవాళ్ళం. క్రీస్తుని గురించిన మరి ఆ క్రీస్తు ఎంత శ్రమలు పొందాడో మనం కూడా ఆ శ్రమను జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి తెలియపరిచేవారు అన్నమాట. క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే వెళ్ళి నిందలో, శ్రమంలో, ఎటువంటి పరిస్థితులైనా కానీ మరి పౌలు ఏ రీతిగా అయితే క్రీస్తును మరి పోలి నడుచుకొని హతసాక్షిగా అవడానికి కూడా ఇష్టపడిన రీతిగా మనం ఈ లోకంలో ఆయన కొరకు జీవించినప్పుడు మరి ఆయన న్యాయ సింహాసనం మీద మనందరూ కూడా ఆయన ఎంతగానో సన్మానిస్తారు. ఎవరెవరు మరి దేవుని కొరకు ఎంతగా కష్టపడతారో వారికి ఆయన రాజ్యం, దేవుని యొక్క రాజ్యంలో వారు ఎంతగా దేవుని కొరకు మరి శ్రమ పడతారో దానిని బట్టి వారికి జీవితము సిద్ధపరచబడి ఉంది. ఆయన ఏది కూడా మన నుంచి వృద్ధాగా మన సమయం కానీ మన పనులు కానీ ఏది కూడా మనకు వేస్ట్ కాదండి. దేవుని గురించిన మనం ఎంత ప్రయాసపడినా అది వ్యర్థం కాదండి. ఈ లోకంలో మిగతా ఏదైనా ఈ లోకానుసారంగా లోకం వరకే మరి ఉండొచ్చు, కానీ క్రీస్తు విషయంలో ఏ పని చేసినా కానీ ఎంతగా మరి కష్టపడిన, ఎంత శ్రమ పడినప్పటికీ ప్రతిదీ కూడా ఆయన విలువ కట్టి మరి గణపరిచేవాడు. ఆయన ప్రతి వానికి జీవితంలో సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ప్రతి విశ్వాసి కూడా యేసయ్యను పోలి
మాత్రమే నడుచుకోవాలి. యేసయ్య మనకు మాదిరి అయి ఉన్నాడు. తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని ప్రతి దినము ఆయన్ను వెంబడించాలని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనము ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు, ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఆనాడు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు యవ్వనస్తుల గురించి వ్రాయబడి ఉన్నది. దేవుని కొరకు ఎంత రోషంగా జీవించారు. వారిని సింహాల బోరులో వేసినప్పటికీ, అలాగే అగ్నిగుండంలో పడవేసినప్పటికీ వారు ఏమాత్రం కూడా చలించలేదండి, కదిలిపోలేదు. దేవుని కొరకే నిలబడ్డారండి. వారిని దేవుడు విడిచిపెట్టాడా? గణపరిచాడా? ఈ లోకంలో గణపరిచాడు. వారి కోసము ఆ నిత్య రాజ్యంలో కూడా ఘనమైన స్థానాలను అనుగ్రహించుకుంటాడు. అట్టి వారిగా ఉండాలనే ఈ వీటిలో గ్రంథస్థం చేయబడి ఉన్నాయండి. మన పితరులు మనకన్నా ముందు జీవించిన వారు చరిత్రలన్నీ ఎందుకు రాశారంటే, వీటిలో ఉన్నాయన్ని ఊరక చదువుకొని మనం ఏదో ఆ సమయంలో వెళ్ళిపోవడం కాదండి. ఇవన్నీ కూడా మనం కూడా ఆ పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏ విధంగా స్పందించాలో, ఏ విధంగా నడుచుకోవాలో, క్రీస్తు ఏ విధంగా అయితే నడుచుకున్నాడో అలాగే దేవుని కొరకు మనం ఏ విధంగా నిలబడాలో, మనకు ముందున్న భక్తులు, విశ్వాసులు వారు ఏ విధంగా నడుచుకొని ఉన్నారు అవన్నీ కూడా వీటిలో గ్రంథస్థం చేశారు. ఎందుకంటే మన సమయంలో మనం కూడా అదే విధంగా నడుచుకోవాలని ప్రతిదీ కూడా గ్రంథస్థం చేయబడింది. దీంట్లో వృద్ధాగా ఏదో చరిత్రలాగా రాయడం కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన ప్రతి వాక్యం కూడా వ్యర్థం కాదండి. ఇవన్నీ కూడా మన ఆత్మీయ ఎదుగుదలకు ఎంతో ఉపయోగకరమైనవి. ఒక్కొక్కటి మనం ధ్యానించుకున్నప్పుడు ఒకదానికి ఒకటి లింకప్స్ ఉంటాయి. పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు ప్రతిదీ కూడా లింకప్ ఉంటుంది. ప్రతిదీ మనము అర్థం చేసుకొని ధ్యానించుకుంటూ ఉన్నప్పుడు క్రీస్తుని పోలి మనం కూడా నడుచుకొని ఈ లోకంలో ఆయన కొరకు సాక్షులుగా ఆయన వెలపెట్టి కొన్నందుకు మనము ఆయన సంతోషించేవాడుగా, దేవుణ్ణి ఘనపరిచేవాడుగా ఈ లోకంలో ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు ప్రేమను కలిగి జీవించాలని దేవుని పేరట మనం చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాం. దేవుడు ఈ మాటలను మన హృదయంలో ముద్రించి ఫలింపచేయును గాక. ఆమేన్.